నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 1.22 కోట్ల అభివృద్ది పనులు నిర్వహించినట్లు తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య తెలిపారు. మహాత్మా గాంధీ నగర్, వెంకటరెడ్డి నగర్, వీవర్స్ కాలనీ, వీఎంఆర్ నగర్ తదితర ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధిరెడ్డి సాయి శక్తులకు కృషి చేసి నిధులు సమకూర్చారని అన్నారు. ఏ సమస్యలు ఉంటున్నా వెంటనే స్పందిస్తూ భరోసా కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి కనపర్తి గంగాధర్, ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ డైరెక్టర్ తిప్పిరెడ్డి మమతారెడ్డి, రూరల్ మైనార్టీ అధ్యక్షులు అస్లాం, జిలానీ, గీతా కృష్ణ, నవీన్ రెడ్డి, దస్తగిరి, మౌలాలి, నరేంద్రరెడ్డి, కృష్ణ, ఖాదర్, వాజిద్, జావీద్, రజనీ, నారాయణ, జయరాం, రాజా, సూరి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాలు ఉంటే ఎక్కడ జరగనిటువంటి రీతిలో ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే అభివృద్ధి జాతర జరుగుతూ ఉంది. ఏదైతే రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని భారతదేశ ప్రజలందరూ కూడా గమనించే పరిస్థితి. కారణం మన రూరల్ శాసనసభ్యులు ఒకే రోజు 105 శంకుస్థాపనలు చేయించి అదే వారంలో క్రమేణా మొత్తం 303 శంకుస్థాపనలు చేయించడం జరిగింది. 303 శంకుస్థాపనలు పూర్తిగా అయితే ఈ రోజుకి పనులు 339కి చేరుకున్నాయి. అంటే అనుకున్న దానికంటే కూడా క్రమేణా పెంచుకుంటా ఈ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎక్కడైతే మనకు రోడ్లు కావాలో, ఎక్కడైతే డ్రైనేజీ కాలువలు కావాలో, ఎటువంటి ప్రజల వసతులు కావాలో అడిగిన వెంటనే చేసేటటువంటి అభివృద్ధి చేసేటువంటి శాసనసభ్యులు మన రూరల్ నియోజకవర్గానికి దొరకడం మనందరూగా కూడా అదృష్టంగా భావించాలి. ఏదైతే శ్రీధరన్న ఈ అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉన్నారో వారి వెంట మనందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికులుగా ఉండి శ్రీధరన్న బాటల్లో పయనించి ప్రజలకు ఈ యొక్క అభివృద్ధి పనుల్లో మేము కూడా భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాబోయే 2029 ఎన్నికల్లో కోటంరెడ్డి గిరిధరెడ్డి గారు మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తా ఉన్నారు. ఏదైతే మనకు గిరిధరన్న ఇచ్చేటటువంటి సూచనలు ఉన్నాయో ఆ సూచన మూలక మనం ప్రజలకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మనం అందిస్తూ ఉండాలా. ఆ విధంగా ఉండే క్రమంలో మళ్ళీ మనం గిరిధరన్న కూడా ఎమ్మెల్యేగా కూడా గెలుచుకోగలుగుతాం. దాంట్లో క్రమంలోనే భాగంగా ఈరోజు మనకు ఈ అభివృద్ధి పనులు రేపు 15వ తేదీ మే 15వ తేదీ అంటే మనకు 2 నెలల పాటు టైం చెప్పారు ఎమ్మెల్యే గారు. 60 రోజుల్లో మొత్తం ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి 60 రోజులు అనేది 55 రోజులకి మనం ఇప్పుడు అంకితం చేయబోతాము. ఈ యొక్క 15వ తేదీ జరిగేటటువంటి ఈ మన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా పాల్గొని దాంట్లో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి మనం చేసేటటువంటి ఈ అభివృద్ధి పనులు ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. వినూత్నమైనటువంటి కార్యక్రమం ఎవరు చేసి ఉండరు, ఇక మీదట చేస్తారో లేదో తెలియదు. ఒకే టయానికి రేపు ఒకే డేట్ ఒకే టయానికి అంటే 15వ తేదీ ఉదయం 9 గంటలకి ఈ 339 పనులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి ఆ స్థానికంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం చేస్తాము. అట్లాగే ఇప్పుడు ఒకే టయానికి చేయడం అనేది ఒక రికార్డు. ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఒక విద్యార్థి నేతగా ఎదిగినటువంటి శ్రీధరన్న ఇవాళ 3 సార్లు ఎమ్మెల్యేగా అయినా కూడా ఒక సామాన్య వ్యక్తిగా ఈ పనులన్నింటినీ కూడా పర్యవేక్షించి స్కూటర్ మీద తిరిగి ప్రతి ఒక్కరికి కూడా అంకితం చేయడం నాకు గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పాల్గొని చేయగలరు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లో నెల్లూరు రూరల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జాతర జరుగుతుంది. దీనికి ముఖ్య కార్యక్రమం ఒకటే. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ గారు, టీడీపీ నాయకులు, కాబోయే ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధరెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఒకసారి చూసుకున్నట్లయితే మార్చి నెలలో దాదాపు 339 వర్కులు ఒకేసారి ఏంటంటే ప్రజల సాక్షిగా ప్రజల చేతుల మీదుగా ఈ శంకుస్థాపన పనులు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఆనాడు మా నాయకుడు ఎమ్మెల్యే గారు చెప్పారు,
ప్రజల చేత శంకుస్థాపన చేస్తాం. అదేవిధంగా 60 రోజులు పూర్తయిన తర్వాత కార్యకర్తల చేతుల మీదుగా ఈ ఏదైతే పనులు పూర్తయ్యాయో ఆ పనులు ఏంటంటే ప్రారంభిస్తామని చెప్పేసి 2 నెలల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన డేకి చెప్పిన కమిట్మెంట్కి ఈరోజు రేపు 15వ తారీఖు ఈ వర్కుల్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి స్థానిక ఏదైతే డివిజన్లో ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళ చేతుల మీదుగా ఈ డివిజన్లో జరిగిన అంటే రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు ఆ డివిజన్ ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి చూసుకున్నట్లయితే 29వ డివిజన్కి సంబంధించి దాదాపు 1,20,00,000 పైచులకు అభివృద్ధి పనులు చేసాం. ముఖ్యంగా సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి. ఈరోజు గాంధీనగర్ పార్క్ చూసుకోండి ఒకసారి, 23 లక్షల రూపాయలతో పార్క్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. దీనికి కారణం ఎవరంటే రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు అని చెప్పేసి ఒక తెలుగుదేశం కార్యకర్తగా కాలు ఎగరేసుకుని చెప్తున్నా. అదేవిధంగా చూసుకున్నట్లయితే డేకాస్ రోడ్డు వేదాపురం లింక్ రోడ్డు చూసుకున్నట్లయితే సెంట్రల్ లైటింగ్ కానీ డివైడర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభించడం చాలా ఆనందంగా చాలా గర్వంగా ఉంది. ఏదైతే రేపు 15వ తారీఖున కార్యకర్తల మీదుగా ఈ డివిజన్లో ఈ రోడ్లు ప్రారంభించి వాళ్ళకి అంకితం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి మరియు నా తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, గత మార్చిలో ఒక రికార్డు సృష్టించారు మా కోటరెడ్డి సోదరులు. మొదటి రోజు 105 పనులతో, తర్వాత 40, తర్వాత 50, ఆ విధంగా పెంచుకుంటూ పోతూ టోటల్గా 339 పనులతో శంకుస్థాపనలు చేసి అది స్థానికంగా ఉండే ప్రజలతో శంకుస్థాపనలు చేసి 2 నెలలు టైం పెట్టుకున్నారు. ఆ 2 నెలల కన్నా ముందే 50 రోజుల లోపల ఆ పనులను పూర్తి చేసి 339 పనులను స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల చేత ఓపెన్ చేయించి రికార్డు సృష్టిస్తున్నాడు. ఈ సందర్భంగా మా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్లో దాదాపు 1,22,00,000 రూపాయలతో సైడ్ కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ జరిగింది. ఇదే వరవని రాబోయే రోజుల్లో కూడా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరియు 29వ డివిజన్ని అభివృద్ధి పరుస్తారని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి మరియు వారి సోదరుడు రాష్ట్ర టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేయాలి. అందరికీ నమస్కారం. నా పేరు కనపర్తి గంగాధర్, నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అంటే మారుపేరు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా కార్యసాధకుడు అంటే మా ప్రీతం నాయకులు శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. మరి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి జోడీ ఏదైతే ఉందో సూపర్ హిట్ కాంబో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా 220 కోట్ల రూపాయల నిధులు ఏదైతే ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చాడో ఈ 10 నెలల కాలంలో నిజంగా వారి యొక్క కార్యదక్షతకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే తెలియజేస్తున్నాం. అందులో భాగంగా మా 29వ డివిజన్లో ₹1 కోటి పైచిలకు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకి సిద్ధంగా ఉన్నాయి. రేపు మే 15వ తారీఖున. అలాగే మరో 23 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఏదైతే ఉందో గాంధీనగర్ రోడ్డు వెడల్పు, డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఉందో దానికి కూడా ₹2,80,00,000 అంచనాలతో మొన్ననే శంకుస్థాపన గావించడం జరిగింది. అది కూడా ఒక 2 నెలల కాలంలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఎక్కడ కూడా ఈ అభివృద్ధి పనులు నాణ్యతలో 24 ముందు 2029 తర్వాత అనే విధంగా కోటంరెడ్డి శ్రీధరన్న పర్యవేక్షణలో వారు తీర్చిదిద్దుతున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాను. రూరల్ నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏందా అంటే దాని ముఖ చిత్రం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారే అని చెప్పేసి తెలియజేస్తున్నాను.